దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడును గాక. మార్కు సువార్తలో వ్రాయబడిన ఈ మాట శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో బోధిస్తూ ఉన్నారు. విశ్వాసమును గూర్చి ఆయన మాట్లాడుతూ, మీరు ప్రార్థన చేయనప్పుడు విశ్వసించాలి. ఏదైతే మీరు ప్రార్థిస్తున్నారో ఆ అంశము, ఆ కార్యము, ఆ సమస్య ఖచ్చితంగా దేవుడు తీర్చగలడు, చేయగలడని విశ్వసించి నమ్మి మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కార్యము జరుగుతుందని శిష్యులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, అటువంటి విశ్వాసం ఆయన నేర్పించారు శిష్యులకి. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంటూ ఉన్నారు, నీవు ప్రార్థనలో నిలకడగా ఉండి విశ్వాసముతో ప్రార్థిస్తూ అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మినప్పుడు ఎటువంటి కార్యమైన నిత్యముగా దేవుడు జరిగిస్తారు. ఆయనంత గొప్ప దేవుడు. వాక్యములో వ్రాయబడింది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూడాలి. అబ్రహాము గారు ఒక్కొక్క సమయంలో నిరుత్సాహపడినా దేవుడిస్తాడని వాగ్దానం కొరకు ఎదురు చూశాడు గనుక, నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు అల్ప విశ్వాసం ఉంచకూడదు, అనుమానం ఉండకూడదు. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడండి. విశ్వాసముతో ప్రార్థించు. ఎటువంటి బాధ అయినా, ఎటువంటి కష్టమైన, ఆర్థిక సమస్య అయినా, రోగమైనా దేవుడు స్వస్థపరుస్తారు. అటువంటి గట్టి సమస్య అయినా దాన్ని ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అబ్రహాము జీవితంలో దేవుడు జ్ఞాపకము చేసుకుని వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఎదురు చూశాడు, ప్రార్థించాడు, విశ్వసించాడు కనుక దేవుడు కార్యం జరిగించాడు. ప్రియులారా, చాలామంది అనుకుంటుంటారు, పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. గృహముల వారు ప్రార్థన చేశారు కానీ విశ్వాసం ఉంచలేకపోయారు. ఒక చిన్న పాప పేతురు స్వరం గుర్తుపట్టి పేతురు గారు వచ్చేసారని చెప్తున్నప్పుడు పిచ్చిదానివని అన్నారండి. ఈనాడు విశ్వాసముతో ప్రార్థిస్తూ వారిని అనేక మంది ఆ విధముగా నిందలు, అవమానాలు చేస్తూ ఉన్నారు. అయినను భరించి ప్రార్థన చేస్తే నిత్యమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. నమ్మండి, విశ్వసించండి, దేవుని కార్యము చూడండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవ, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నాయన, అడిగిన వాటిని పొంది ఉన్నామని మీరు ప్రార్థించినప్పుడు నమ్మండి, విశ్వసించండి, నేను కార్యం చేస్తానని ఆనాడు శిష్యులతో చెప్పారు. ఈరోజు మాతో చెప్తున్నారు. అవును నాయన, మా విశ్వాస జీవితములు నాయన ప్రతిదీ మేము పొందుకున్నామని విశ్వాసంతో ప్రార్థించి నీ సన్నిధిలో నడిచినప్పుడు ప్రభువా నాయన, మాకు ఏ లోటు మీరు రానివ్వరు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తానని వాగ్దానం చేశారు. అటువంటి భక్తి జీవితం కలిగి నీ సన్నిధిలో నడిచే భాగ్యము, మీ ఆత్మ సహాయం అందరికీ దయచేయమని, ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.